సీఎం జగన్ పై దాడి జరగడం చాలా బాధగా ఉందని, ఇది టీడీపీ కుట్ర వల్లే జరిగిందని ఆరోపించారు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెల్సీ మేరుగ మురళీధర్. జగన్ కు ప్రాణహాని ఉందన్నారు. చీమకు జగన్ అని, అలాంటి వ్యక్తిపై దాడికి పాల్పడడం దారుణమన్నారు. మా కార్యకర్తలు ఎప్పుడో పసిగట్టారు సార్, ఆయనకి ఇంత జాదరణ పెరిగిపోతుంది, వీళ్ళంతా బుద్ధులు మంచివి కాదు, వక్ర బుద్ధులు ఉండేవాళ్ళు తెలుగుదేశం వాళ్ళు, ఏదైనా కుట్ర చేస్తారేమో, ఆయనకి ప్రాణహాని ఉంటుంది అని చెప్పేసి కార్యకర్తలు ఎందుకో సిక్స్త్ సెన్స్ చెప్తున్నట్టుగా వాళ్ళు బయటపడతా వచ్చారు. మా దగ్గర అంతా కూడా వాళ్ళు ఈ వాతావరణం చూసిన తర్వాత, ఇంత గొప్ప వాతావరణం వెళ్ళిపోతుంటుంటే వాళ్ళు ఊరికే ఉండలేరు సార్. వాళ్ళు మాతో అక్కడక్కడ మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ అక్కసు చూస్తుంటే చాలా తీవ్రంగా ఉంది, వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు, ఏదో జరుగుతుందంటే వాళ్ళకి సిక్స్ సెన్స్ లాగా మరి చెప్పడం జరిగింది. ఈ రోజు ఈ వార్త తెలియగానే మాకు చాలా బాధేసింది. మన పెద్దలు చెప్తున్నట్టుగా చీమకు కూడా హాని చేయని వ్యక్తిత్వం జగన్మోహన్ రెడ్డి గారిది. ఆయన ప్రత్యర్థి సతీష్ రెడ్డి అని పులివెందులో ఆయనే ఓపెన్ గా చెప్పాడు, క్షమించే గుణంలో చాలా గొప్పగా ఎదిగిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన క్షమించే గుణం ఆయనలో ఎంత చూసిన తర్వాత పశ్చాత్తాపడ్డాడు. అట్లాంటి ఎంతో ఆ వ్యక్తిని నేను చూడలేదు, ఇట్లాంటి వ్యక్తిని నేను చూడలేదు, అంత హక్కును తెచ్చుకున్నాను నేను శత్రువుని అనేది క్షమించే గుణం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. అదే కనబడుతుంది. వెంటనే ప్రథమ శిక్ష తీసుకునేసి మళ్ళా వెంటనే కార్యకర్తల కోసం ఎంతగా ముందుకు వచ్చాడో, అది మిగతా వాళ్ళైతే వేషాలు వేసి దానికి రకరకాలు చేసుకునేవాళ్ళు. ఆయన వెంటనే మళ్ళా ప్రజల్లోకి ఎప్పుడు నిత్యం ప్రజలు అనుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. భగవంతుడే వారిని సంరక్షించుకుంటారని మీ ద్వారా తెలియజేసుకుంటూ, ఏదేమైనా ఇట్లాంటి కుట్రలు చేయడం తెలుగుదేశానికి కరెక్ట్ కాదని కూడా ముక్త ఖండంతో మా పార్టీ శ్రేణులంతా కూడా ఖండించడం జరిగింది. మరి నేను కూడా చెప్తున్నాను, ఇది కరెక్ట్ కాదు, ఇవే కరెక్ట్ కాదని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాను. అలా బాధగా ఉంది.